ఈ ప్రభావం పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయాల్లో భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో భారతీయులపై ఈ ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికో లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ జాతి వివక్షతో కూడినటువంటి డిఈఐ, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్, ఈ విధానాలు అమలు చేస్తా ఉన్నారు అక్కడ అనేటువంటిది ఆరోపణ చేస్తా ఉన్నారు. వీరి కోసమే ఒకవేళ ఫ్యూచర్ లో కనుక కొత్త విద్యార్థులను హార్వర్డ్ లో చేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయంతో, అక్కడ అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో. కాబట్టి ఫ్యూచర్ లో ఏదైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని కనుక యూటర్న్ చేసుకొని ఆల్రెడీ ఎవరైతే అకాడమిక్ ఇయర్ లో ఉన్నారో, చదువుకోవడానికి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో, ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేస్తారో, దీనికి సంబంధించి అనుమతులు తీసుకున్నారో, వారి విషయాన్ని కనుక మన ప్రభుత్వం రివిజన్ చేస్తే, పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. లేదంటే కోర్టుల ద్వారా మాత్రమే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అయితే ఇంకా ఏమి క్లారిటీ లేదు. నోయం హోమ్ సెక్రటరీ అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు రాసిన లేఖ ప్రకారం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ ఇయరే 2025, 2026 సంవత్సరం నుంచే ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయం అంటూ మెన్షన్ చేస్తారు. దాంట్లో మరి కోర్టులు లేదంటే ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే తప్ప అవకాశం లేదు. కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారికి, ఇప్పుడే ఆల్రెడీ చదువుకుంటున్నటువంటి వారికి, ఎంతో మందికి ఒక డ్రీమ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం అనేటువంటిది మనం గతంలో చూసాం. కొంతమంది ప్రముఖులు హార్వర్డ్ యూనివర్సిటీలో చేశాము అనేటువంటి. కేవలం పాలస్తీనా విద్యార్థులు చేసినటువంటి ఆందోళన కారణంతోనే ట్రంప్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాడా? ఎగ్జాక్ట్లీ, పాలస్తీనా సంబంధించినటువంటి దాంట్లో హమాస్ ఉగ్రవాదులు వాళ్ళు సృష్టిస్తున్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు. మనం చూస్తా ఉన్నాం. గ్రూపులుగా విడిపోవడము, తర్వాత విదేశీయులను బందీలుగా పట్టుకున్నటువంటి వాళ్ళు అమెరికా విదేశీయులు కూడా ఉన్నారు. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్ కి, గాజాకి, పాలస్తీనాకి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు అనుకున్న వ్యవధిలో మీరు పట్టుకున్నటువంటి శరణార్థులని, టూరిస్టులను వదిలివేయకపోతే, విదేశీయులను వదలకపోతే మీ పైన తీవ్రమైనటువంటి చర్యలకు పాల్పడతామనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా పాలస్తీనా పేరిట ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతా ఉన్నారు అనేటువంటి ఒక దానిపైన చాలా సీరియస్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలం ఫ్రీ పాలస్తీనా అంటూ హమాస్ కు మద్దతు తెలుపుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది ప్రభావం దాదాపు 6,000 నుంచి 7,000 మంది. బహుశా ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎక్కడైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద శాంతిని కోరుతూ ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా విద్యార్థులు తమ దేశంలో జరిగేటటువంటి సంఘటనలకు సంబంధించి, సో ఈ పరిణామం ఇప్పుడు హార్వర్డ్ పై విధించినటువంటి ఈ ఆంక్షలు రేపు మరో యూనివర్సిటీపై కూడా విధించే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ పై ఇలాంటి ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని హార్వర్డ్ ప్రెసిడెంట్ అంటూ ఉన్నాడు. సో ఇతర యూనివర్సిటీలు కూడా ఇప్పుడు అయోమయంలో పడుతూ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, అంటే అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీనివల్ల ప్రభావం పడుతుంది. ఇంకా కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే విద్యార్థి చదువుకునేటువంటి టైంలో ఒకరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పేరిట కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి అజిటేషన్ పేరిట కావచ్చు, చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. అది దేశం మీద ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉగ్రవాదం పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా ఈ నిర్ణయం తెలియజేస్తా ఉంది. గతంలో WTC టవర్స్ తో ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రజలు ఫేస్ చేశారు తీవ్రవాద దాడిని. డైరెక్ట్ ఫ్లైట్లు, డైరెక్ట్ బిల్డింగ్ లో దూసుకెళ్లడం, తర్వాత అడపాదడప ఇప్పుడు 2 రోజుల క్రితం నిన్న కూడా జరిగింది. ఇజ్రాయెల్ ఎంబసీ పైన దాడి చేసి ఇద్దరిని పాలస్తీనాకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు మట్టు పెట్టడం, కాల్చి చంపడము, ఫ్రీ పాలస్తీనా అనేటువంటి నినాదాలు చేయడం అక్కడ కూడా. దాని తర్వాత ఈ రోజు ప్రభుత్వ నిర్ణయం, అమెరికాకు సంబంధించినటువంటి నిర్ణయం, కీలక నిర్ణయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఇదొక్క హార్వర్డ్ యూనివర్సిటీకే కాలేదు. ఇది ఇట్లాంటి సంఘటనలు ప్రపంచంలో అనేక యూనివర్సిటీలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక సంఘటనని యూనివర్సిటీలు బేస్ చేసుకొని నిరసనలు ఇలా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇందుకు JNU లో కూడా, ఢిల్లీలో ఉన్నటువంటి JNUలో కూడా ఇలాంటి ఫ్రీ పాలస్తీనా అనేటువంటి నినాదాలు చేశారు, ప్లక్కాలు చేశారు, ర్యాలీలు చేశారు. ఇక్కడ కూడా ఫ్రీ పాలస్తీనా అనే పేరిట భారతదేశంలో కూడా భారతదేశానికి సంబంధం లేకుండా ర్యాలీలు, నిరసనలు, ఇలాంటి కార్యక్రమాలు, ప్లకార్డ్స్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా. కాబట్టి నిజానికి మనం ఒక 2 రోజుల క్రితం చూసాం, మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్లో పాకిస్తాన్కి చెందిన ఉగ్ర మూలాలున్న 2 వ్యక్తులను ట్రంప్ కీలక పదవుల్లో అందులో పోస్ట్ చేశాడు, కీలక పదవులు అందులో కట్టబెట్టాడు.
ఇటు పాలస్తీనాకు సంబంధించిన విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు పీస్ కోసం ఫ్రీ పాలస్తీనా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తే మొత్తం భారత్తో సహా అన్ని దేశాల విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు తీసుకున్నారు. హార్వర్డ్కి నిధులను ఆపేశాడు. ఉగ్రవాదంపై మా పోరాటం అంటూ ఉంటాడు ఈ ట్రంప్. కానీ ఇదే ట్రంప్ పాకిస్తాన్లో ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తులకు మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక కమిషన్లో వాళ్ళకు కీలక పదవులు కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నాడు. సో ట్రంప్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? అంటే మనం గతంలో కూడా చూసాం ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు. అంటే మాట పైన కరెక్ట్ గా నిలబడేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ప్రచారం ఉంది. మొదటగా అంటే అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే వారి వ్యక్తిగత స్వలాభం కోసమో దేశం కోసమో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కానీ మిగతా దేశాల గురించి కానీ మిగతా వారి గురించి కానీ పెద్దగా ఆలోచించినట్టుగా ఇప్పుడు ఆయన మాటల్లో కనపడలేదు. యూటర్న్ లాగా ఉంటుంది. రీసెంట్ గా చూసాం కొన్ని రోజుల క్రితం జెలెన్స్కీతో అధ్యక్షుడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ రకంగానే బిహేవ్ చేశారు. రీసెంట్ గా దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడితో అలాగే మళ్ళీ బిహేవ్ చేశారు వైట్ హౌస్ లో కూడా. తర్వాత యుద్ధాన్ని ఆపానంటూ భారత్ పైన స్టేట్మెంట్ చేయడం కానీ, తర్వాత సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒకటి యూటర్న్ స్టేట్మెంట్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా తక్కువని తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈరోజు దాంట్లో పాలస్తీనాకి అనుకూలంగా లేని విద్యార్థులు కూడా ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు దాదాపు 6,800 మంది, అంటే దాదాపు 7,000 మంది, అంతమంది పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వారిని సస్పెండ్ చేయడమో వారికి అవకాశం దక్కకుండా చేయడం కొంతవరకు న్యాయపరంగా ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నాం అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపేలా వాళ్ళు చేసినటువంటి వ్యవహారానికి ఫ్యూచర్ లో మళ్ళీ అలా జరగకుండా ఉండడానికి వారిపైన అవకాశం లేకుండా చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. చూడాలి, ఇది మరి ప్రభుత్వం రివోక్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది విద్యార్థులు, కాబట్టి వారి విషయంలో పునరాలోచించవచ్చు, లేదంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. రైట్ మధు, ట్రంప్ తలతెక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వద్దు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. 2025-26 సంవత్సరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్తున్నాడు. కొత్తగా ఎవరికి కూడా అడ్మిషన్స్ ఇవ్వద్దు అని. ఇప్పటికే ఆ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు వేరే యూనివర్సిటీలకు బదిలీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. అంటే ఆ యూనివర్సిటీలో ఇతర దేశాల విద్యార్థులు ఎవరు ఉండొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. దీనికి కారణం ఏంటి అంటే, అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, పాలస్తీనాకు చెందిన విద్యార్థులు ఫ్రీ పాలస్తీనా అంటూ అక్కడ ప్లకార్డులు ప్రదర్శించారు, ఆందోళన కూడా చేశారు. ఈ ఆందోళనను ట్రంప్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. యూదు విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కొన్ని ఆందోళనలు జరిగాయి. ఇది ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే విధంగా ఉంది అంటూ ట్రంప్ భావిస్తూ వచ్చారు. అందుకే హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల మంజూరును కూడా ఆపేశారు, నిధుల మంజూరును కూడా తగ్గించేశారు, నిధుల మంజూరును నిలిపివేశారు. ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోవాలంటే ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం కేవలం ఆ యూనివర్సిటీ పైన మాత్రమే కాదు, ఇంకెక్కడైనా విద్యార్థులు ఏదైనా ఆందోళన చేస్తే ఆ ప్రైవేట్ యూనివర్సిటీలపై కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అనుమానాలు, భయాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విద్యార్థులందరూ వేరే ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీలకు వెళ్ళాలి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇది వాళ్ళ విద్యాభ్యాసంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత విద్యార్థులపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. భారత విద్యార్థులు సుమారు 780 మంది ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రతి ఏటా 500 నుంచి 800 మంది విద్యార్థులు వెళుతూ ఉంటారు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు, ఇది ప్రైవేటు విశ్వవిద్యాలయం, దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది చట్ట వ్యతిరేకం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. మేము విద్యార్థుల డేటా ఇవ్వడానికి కూడా అంగీకరించాం, మేము కోర్టుకు వెళ్తామని. నిజానికి ఇది ఈ పరిపాలన విభాగం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బోర్డ్ ఆఫ్ ఓవర్సీస్ పరిధిలో ఉంటుంది, లేదంటే హార్వర్డ్ కార్పొరేషన్ పరిధిలోనో బోర్డ్ ఆఫ్ ఓవర్సీస్ పరిధిలోనే ఉంటుంది. ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఈ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఒక విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి, రిలీజియస్ ఫ్రీడమ్ అనే ఒక కమిషన్ ఉంటుంది అమెరికాలో. అది మోస్ట్ కన్సర్న్ కంట్రీస్ గురించిన వివరాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మత స్వేచ్ఛ తక్కువగా ఉంటుందో ఆ దేశాలను సిపిసి జాబితాలో చేర్చుతూ ఉంటుంది. దీన్ని రిలీజియస్ ఫ్రీడమ్ కమిషన్ అంటాం. అందులో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన ఇద్దరికి రీసెంట్గా
పదవులను కట్టబెట్టాడు ఈ ట్రంప్, పదవులను కట్టబెట్టాడు. వాళ్ళెవరు కాదు, హంజా యూసఫ్ ఒకడు, ఇస్మాయిల్ రోయర్ ఒకడు. వీళ్ళిద్దరికీ మత స్వేచ్ఛకు సంబంధించిన కమిషన్లో డైరెక్ట్గా ప్రపంచం గుర్తించినటువంటి ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందిన ఇద్దరికి అందులో కీలక పదవులు కట్టబెట్టాడు ట్రంప్. కానీ హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా స్వేచ్ఛ కోసం ప్లకార్డులు ప్రదర్శించినటువంటి విద్యార్థుల నేపథ్యంలో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులందరి భవిష్యత్తును కాలరాసే విధంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు, అమెరికాలో సొంత దేశంలో కూడా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు విద్యార్థులు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ కోర్టుకు వెళ్తే కోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుంది అన్న దానిపై ఆ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఈ ఆదేశాలతో విద్యార్థుల ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అమెరికాలోనే ఏదైనా మరో యూనివర్సిటీని చూసుకుని వెళ్ళిపోవడం, లేదు అంటే అదే యూనివర్సిటీలో ఉంటే అందుకు సంబంధించి ఎదురయ్యే చట్టపరమైన విషయాలను ఫేస్ చేయటం. ఈ రెండు ఏదో ఒక ఆప్షన్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా కోర్టుకు వెళ్ళాలి అని హార్వర్డ్ యూనివర్సిటీ అనుకుంటూ ఉంది. మరి ట్రంప్ తన నిర్ణయాన్ని పునరాలోచిస్తారా? ఇకపై విద్యార్థులు ఎవరు అందులో చేరకుండా ఉండాలి, ఇప్పటికే చదువుతున్నటువంటి విద్యార్థులు ఎటువంటి ఆందోళనలోనూ పాల్గొనకుండా వాళ్ళు విద్యను కొనసాగించుకోవచ్చు అనే లాంటి ఆదేశాలు ఏమన్నా జారీ చేస్తారా? తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తారా అనే విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. మొత్తానికి కోర్టుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. సార్, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరే అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.